ఫారెన్‌లో ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు. ఆయన ఆస్తి ఇండియాలో ఉంది. ఇక్కడ ఆ ఆస్తిని ఎవరైనా ఎంక్రోచ్‌మెంట్ చేశారనుకోండి, అతనికి ఎలాంటి రైట్స్ ఉంటాయి మేడం? ఇప్పుడు ఏ ఎన్ఆర్ అయినా ఇండియాలో కనుక ప్రాపర్టీస్ ఉండి మీరు అక్కడ ఉన్నారు కదా అని చెప్పి అది అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ ఎంక్రోచ్ చేసి లేకపోతే మీ తెలియకుండా అమ్మేయడాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అవును. అది కామన్ అయిపోయింది ఈ మధ్య సిటీస్లలో, హైదరాబాద్లో, ఊర్లలో. ఎందుకంటే వీళ్ళొక నమ్మకం ఎట్లయినా రారు కదా అని చెప్పి. సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే అక్కడ ఉండి కూడా మీరు ఇక్కడ కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేస్తే క్రిమినల్ కేసెస్ పెట్టొచ్చు. ఒకవేళ ఎవరన్నా ఎంక్రోచ్ అయ్యి అక్కడ ఏమన్నా ఇల్లులు కట్టడం అలాంటివి చేస్తే అక్కడ ఉండకుండా కూడా ఇక్కడ ఇంజంక్షన్ సూట్స్ వేపియచ్చు, రెస్ట్రిక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. అండ్ అంటే ఏ కేసు ఉంటుందో ఆ కేసుకి సంబంధించి ఏ ఆర్డర్స్ అయినా తీసుకోవచ్చు. దానికి ఏంటంటే ఒక పవర్ ఆఫ్ అటార్నీ బాగా నమ్మకం ఉన్న వాళ్ళని ఇక్కడ అపాయింట్ చేసుకొని అక్కడ నుంచి ఆ పవర్ ఆఫ్ అటార్నీ వ్యాలిడేట్ చేసి పంపిస్తే ఆ పర్సన్ ఇక్కడ మీ పవర్ ఆఫ్ అటార్నీ లాగా యాక్ట్ చేస్తూ మీ కేసు అనేది కోర్టులో రిప్రజెంట్ చేస్తారు. ఎన్ఆర్ఐస్ ఫారెన్ లో ఉండుకుంటా కూడా ఇక్కడ కేసు అనేది కంటెస్ట్ చేసుకోవచ్చు, కేసెస్ వేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఈ ఆప్షన్ ఏంటంటే పవర్ ఆఫ్ అటార్నీ పెట్టుకుంటే సరిపోతుంది.